చలో అందరికీ ఐతారాం శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక. అబద్ధాల జగ్గులు అసత్య ప్రచారాలు ఎన్నన్ని చెప్పి నువ్వు ఏపీ నాకని చేస్తావో ఓ మా జగ్గులు. ఏమి జగ్గులు కాక అనేది నోరు తెరిస్తే అబద్ధాలేనా? అప్పుడు నువ్వు పెట్టిన అధికారంలో ఉండి పెట్టిన పరీక్షలు చక్కగా లేవా? ఇప్పుడు ఏదో కూటమి సర్కారు వచ్చినాక పొరగాలకు నౌకర్లు నిరుద్యోగులకు ఆశలు ఇటు అవకాశాలు అన్నీ వస్తుంటే మళ్ళీ ఓరుస్తలేవు అవుతుంది. చెప్పిందే చెప్పి పిప్పి చేస్తానుకో నువ్వు ఎక్కలేని తిప్పలు పడుతుంటివి. నీ అంత మొనగాడు పోతే దొరుకుతాడు ఏపీ కానీ గట్టుకు పోయేది లేదు, జనాలను అరుచుకునేది లేదు. ఏడికన్నా పోయి ఏం సంగతి ఎట్లున్నారు మరి ఈ సర్కారు వచ్చినాక ఏమైనా అందుతున్నాయా అంతలేవా మరి ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి మాట్లాడేది లేదు. ప్రతిపక్ష హోదా లేదు, ఏది లేదు, ఎక్కలేదు. దిక్కులేని దివాణం లేకుండా మీదికి వచ్చిన గాలి ముచ్చట్లన్నీ మేము గాలి పంక పాచి కదా అని గాలిగా చెప్పుడే ముచ్చట నేర్చుకున్నావు. ఏం అసత్యాలు అవి ఏంటి జగ్గులు ఐతారంగోలిగా ఏమన్నా చెప్తట్టున్నదా నీ కాడ పాడై నీ గురించి? ఏం చెప్పినా అవ్వదలే నోరు తెరిస్తే ఏడ నేర్చినావో ఏమో పోయి మాటలు. అయ్యో నోరు తెరితే అబద్ధాలు, అది నోరా మోరా జగ్గులు. చెప్పిన అబద్ధాలనే మళ్ళా చెప్పబడుతుంది. ఏమనుకుంటున్నావు అసలు? జగ్గులు జమానాలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలల్లో అక్రమాలు జరిగినాయి, అడ్డగోలుగా ఆగమాగం చేసిరు. గది కనబడతలేదా? గది వినబడతలేదా? ఒకటే పట్టుకొని నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని చెప్పి డిఎస్సి అని ఎంతసేపు మాట్లాడతావు జగనాలు? నీ సక్కదనం సల్లగుండా 2018 గ్రూప్ అక్రమాలకు మాత్రము క్లీన్ షీట్ ఇచ్చిండ్రు. మరి గిదిన్ మీద ఎందుకు సప్పుడు చేయవైతివి? ఓఎంఆర్ స్లిప్పులల్లా నమోదైన మార్కులల్లా తేడా లేవని, జవాబు పత్రాలలో ఎసొంటి మార్పులు చేర్పులు జరగలేదని, మెరిట్ జాబితాల పొరపాట్లు లేవని సిటీ చెప్పిందని జగన్ అనుకత్తాడు. సర్కారు మాత్రం ఇది ఒక అపోహానికి కిలారిటీ ఇచ్చిందుర్రా. ఇంకా మరి గిదంత కథ ఏంది చెప్పరాదు జగ్గులు? అక్రమం చేసింది నువ్వు, తప్పులు చేసింది నువ్వు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది నువ్వు. మంచిగా డిఎస్సి రాసి నౌకర్లు సాధించిండ్రు, కష్టపడి కొలువు తెచ్చుకున్నారు, చూసి ఓర్వలేకపోతున్నావా ఎట్లా? ఆగో దవాఖానకు జాతర పోయినట్టే పోతురు కదా జనాలే. కాక దవాఖానకు జాతరలకి ఎందుకు పోతారా అని గమ్మత్ బాగున్నది. అంటే మరి పానం బాగాలేకనే కానీ ఏదో జాతరకు పోయినట్టే పోయింది. ఎందుకనంటే ఇప్పుడు ఆ ప్యూర్ హాస్పిటల్లోనేమో రోగుల సంఖ్య పెరిగింది, సవలతులు దాల్తట్లేవు, హాలతులు మంచిగా లేవు. ఏం చేయాలన్నట్టేమో సర్కారు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇక దానికి తోడు ఈ దోమలు ఈగలు ఈ బారిన పడి ఎక్కడి జరాలనుకో రాదురి చికెన్ గున్యా రోగులతోటి కిటకిట్లా ఆడిపోతుంది దవాఖానా. ఇక దానికి ఎట్లుంటుంది హైదరాబాద్ స్లమ్ ఏరియాలలో ఇటు అటు ఈ దోమల బెడదకు ఆగం ఉన్నదనుకో రాదురి. జిహెచ్ఎంసీలు పట్టించుకుంటలేరు అన్నట్టేమో జనాలు అనబట్టే. మేము ఎంతకని చేయము ఏం చేయవరా నాయననేమో వాళ్ళు అనబట్టే. వీళ్ళనా వాళ్ళనా మొత్తం మీద ఇక మొత్తం పండుగలు పబ్బాలని పక్కకు పెట్టి జనాలు మటుకు దవాఖానలకు తవ్వ పట్టిరు అనుకో రాదురి. ఫీవర్ హాస్పిటల్లో కిటకిట ఆడుతున్నట జనం. మరి సరిపోతాయా సరిపోవా వసతులు ఏం సంగతి అనేది ఇక దేవునికి ఎరక. కానీ అబ్బాబ్బాబ్బా ఏం జనం ఎక్కడికి అత చికెన్ గున్యా రోగం పెరిగిందట. ఎక్కడి జనాలు అనుకో రాదురి. ఇక ఐదారంగోలు ఎట్టుంది చూడు పరిస్థితి. చూడురి ఎంత పబ్లిక్. అబ్బా జాతర సాగినట్టే ఉన్నది దవాఖాన్లా. ఫీవర్ దవాఖాన్లా చూడుండ్రి ఎట్లున్నదో రోగుల కథ. దగ్గు, జ్వరం, సర్ది, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఇక గివిడితోటి దవాఖాన్లకు బారులు తీరుతుండ్రు పబ్లిక్. చికెన్ గుల్యా, మలేరియా, డెంగ్యూ గీ కేసులు పుల్లుగా కనబడుతున్నాయట. మరి గివన్నీ ఎట్లత్తాయి? దోమలు కొడితే. దోమలు ఎట్లత్తాయి? చక్కగా లేకపోతే. ఇక మరి హైదరాబాదు పట్నంలా గిట్లా లైన్లు కడుతుర్రు. ఇక ఓ పక్కనేమో ఎప్పటికప్పుడుగా దోమల పొగ అది ఇది మంచిగానే చేస్తాన పాగింగని ఇటు జిహెచ్ఎంసోలు చెప్పుకత్తాన్రు. చూస్తేనేమో గిట్లా పొద్దుగల్లటి నుంచి ఫీవర్ దవాఖాన కాడ పెద్ద లైను. గ్రేటర్ హైదరాబాదు పట్నం మొత్తం దోమలు పుల్లు గుండుతోటి రోగాల బారిన పడుతున్నామని రోగులు చెప్పుకత్తుండ్రు. దోమలది బాగా ఇబ్బంది అయిపోయింది. 8 days అయింది, పట్టించుకుంటలేరు. ఈ హాస్పిటల్కి పో ఆ హాస్పిటల్కి పోమంటారు. చిన్న జ్వరం ఉందన్న 3 days అయింది. దగ్గు తలనొప్పి అవి ఉంది. రోగుల తాకిడికి తగ్గట్టు సక్కమైన సౌకర్యాలు లేవని బాధపడుతుండ్రు. చిన్న పిల్లగాండ్లు, ముసలోళ్ళు, మహిళలు ఇక పడి కాపులు కాస్తుర్రు లైన్లా. ఇక అయిపోయి అననే అనుకుంటామా ఓ దిక్కు ఉల్లిగడ్డ పెరిగితే టమాటా పడుతుంది, టమాటా పడితే ఉల్లిగడ్డ పెరుగుతుంది. ఇక ఇప్పుడు టమాటా కింద పడ్డది. టమాటా కింద పడ్డదంటే ఎవరికి కష్టమే? కనీసం పంట వండిస్తే వేసుకపోయినా కిరాయిలు కూడా వెళ్ళకపోతే రైతు ఏం కావాలి? అరే ఈ టమాటా మీద ఏమన్నా వస్తాయి రాబాయ్ అని ఆరుగాలం దాన్ని కంటికి రెప్పోలే చూసుకొని ఇట్నో అట్నో దాని కాయ మంచిగా పంట చేతికి వస్తాడు చూసుకొని దాన్ని ఆటోలు వేసుకొని కేసులలో నింపుకొని ఇక మార్కెట్కి తీసుకుపోయాగానే ఆయనతో మాయం అయిపోయే ధర.
ఇక ధరమాయం అయితే ఏముంటుంది కన్నీళ్ళు తప్ప ఆఖరికి ఆటనకు పడ్డదట అదే ₹1 అయిపోయిందట. ఇక ₹1 వచ్చేదానికి ఏం చేస్తారు రైతు కింద పోసిపోతుండట ఏం చేస్తా వెళ్తే వెళ్ళకపోయా మరి ఎట్లెళ్ళాలి ఏం సంగతి అని నెత్తి నోరు కొట్టుకునేది ఉన్నదట. అయ్యో పొద్దు అయితే నిరుడు ఈ సీజన్లో ₹100 పోయింది టమాటా. ₹100 టమాటా కొనాలంటే సామాన్యుడు అదురుకున్నాడు అనుకోరు అదుర్రి. ఇప్పుడు అదే ₹100 టమాటా ఆటానికి పడిపోయిందట. ఇంకేమైనా ఉంటుందా రైతు అదురుకోడు? రైతు ఎంత ఆగమవుతాడు? అప్పు తెచ్చో సప్పు తెచ్చో ఎంతో పంట వేస్తే మొత్తం ఆగమైపోయిందట. అయితే రంగోలిగా ఇప్పుడు ఆ టమాటాల ముచ్చట ఏందో ఒక పారు చూద్దాం రారా ఈ టమాటాలు పాడైపోను గంతగా పడిపోతే ఇంకేముంటుంది రైతుకు. ఆగో టమాటా అన్నదాతల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది. మళ్ళా కిందికి పడ్డదుల్లా. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కాడ టమాటా ధర పాతాళంకి పడ్డది. కిలో టమాటా ₹1 సుత వలుకుతలేదట. రైతులు బగ్గ బాధపడుతుండ్రు. నిన్న మొన్నటి దాకా అంతో ఇంతో ధర వలికింది, కానీ ఇప్పుడు ఆమాంతం కింద పడ్డది. ఎట్లా చేయాలి అని చెప్పి నెత్తులకు చేతులు పెట్టిండ్రు టమాటా రైతులు. జూన్ నుంచి ఆగస్టు మొదటారం దాకా ఓ మోస్తారు ధరలు ఉండే టమాటా ధర ఇక ఇప్పుడు పురాంగ పతనం మార్కెట్ల వ్యాపారులతోటి జవడానికి దిగుతాండ్రు. కనీసం ఛార్జీలు సుత రాకపోతే పంట పండించుకొని ఏం లాభమని పారబోతుండ్రు. వారం రోజులలో ధర ఒక్కసారి పడిపోయిందిలా. పత్తికొండ హోల్సేల్ మార్కెట్ల కిలో టమాటా ధర 50 పైసలకు కింద పడ్డది. ఇక రైతన్నలు అప్పోసప్పో వేసి పంట పండించుకుంటే గీంత ధర రాకపోతే ఎట్లా అని చెప్పి పుల్లు బాధపడుతుండ్రు. ఎక్కడుంటే వేసి రావాలంటే గంపకి ₹50 ఒక గంపకి వేసి రావాలంటే ఆటో వాళ్ళకి మేము ఏ అందరం బతకాలి. మేము శనా అర్థమానం అయిపోయింది. ఈ రోజు ఇంకా శనా అర్థమానం అయిపోయింది. కేజీ 50 పైసలు 40 30 పైసలు కొద్ది ఎక్కువ లేదు. ఇంత అర్థమానం అయితే మేము ఎట్లా రైతు ఎట్లా బతకాలా? ఏ అందరం వర్షాలే లేవు. వర్షాలు లేక నానా తిప్పులు పడి ఇంత అర్థమానం మార్కెట్కి తీసుకొచ్చి ఇంత అర్థమానం అయిపోతుంది. ఆటో వాళ్ళకి లేదు, ఆడ కూలీలు చేతులుండి పెట్టాలా. మరి మేము ఎట్లా రైతులు బాగా చేస్తాం మేము బాగా చేస్తామంటే ఎవరు చేసేది మమ్మల్ని? ఇంకో దిక్కు సరుకు రవాణా ఖర్చులు మార్కెట్ కమిషనరు హమాలీల కూలి గంపకు ₹2 చొప్పున రైతులు ఇస్తే గాళ్ళకచ్చేది అంతంత మాత్రమే. ఇక ఇప్పుడు చూసుకుంటే గిట్లా కష్టపడి టమాటా సాగు చేస్తే 10 గంపలు అమ్మినా సూత కూలత్తలేదట. ఇక కబ్జా చేద్దాం అనుకున్న ఖాళీ జాగా ఉంటేంది లేకుంటేంది ఏడైతే కాగితాలు సృష్టిస్తే అయిపోయాయి. ఆఖరికి సీసీ రోడ్డును కూడా పెట్టిరటకి సౌటుపలయం కల మొత్తం కబ్జా కోర్రదే అయిపోయిందట. వెంచర్ లేసుడు ఇక అమ్మిందే అమ్ముడు రిజిస్ట్రేషన్ చేసిందే చేసుడు వీని వానికి ఎప్పుడు వాని వీనికి ఎప్పుడు అయిపోయా నీ ఫ్లాట్ నీకే ఉందనుడు. ఆఖరికి నడివిట్లుండే తొవ్వలు కూడా లేకుండా చేస్తురట. ఏందా అంటే మరి అది కాగితాలు ఉండేదా భూమి మీదకి వెళ్ళి పట్టకపోయేది కాదా ఎత్తుకపోయేది కాదా కాగితాల తారుమారు చేస్తే పైసలు వస్తూనే ఉండే. అగో గంత ఆగం చేస్తున్నారట నువ్వులా. ఏం కబ్జా కోరులు ఏం కబ్జాదారులు పోయి ఎంత ఆగనుకున్న చూడుది. చౌటుప్పల్ ఏరియాలో మొత్తం ఇప్పుడు ఇదే నడుస్తున్నదట. ఎట చేయాలి ఏం చేయాలని అసలు బాధితులు అయితే చాలా పరిశాన అవుతున్నారట. ఇక మరి వీళ్ళేమో ఆఫీసులు తెరవ రూమ్ సెటర్ అయ్యా ఉన్నాయి మస్తున్నాయి ఇది సూపర్ ఉంటుంది అది మస్తు ఉంటుంది అని రియల్ వీళ్ళదో కథ. ఇక రిజిస్ట్రేషన్ల మీద రిజిస్ట్రేషన్లో అటు అధికారులతో కుమ్మక్కులు ఏందేందో ఆగాలు ఎవరిని ముంచి ఎవరిని కొడతారన్న ఆయన మీరు ఇక చూడుండ్రి. వామ్మో ఆఖరికైతే రోడ్ను సుతిడిసబెడతలేరు కదా. గీళ్లకు భూమంటే మస్తు పిరేమున్నట్టున్నది కదా. భూ బకాసురులను చూడుండ్రి. ఆఖరికైతే సీసీ రోడ్డును సుతిడిసబెట్టకుండా ఎట్లా చేసిర్రో. నల్గొండ జిల్లా కాడున్న షౌటుప్పల్లా ఇందిగి ముచ్చట. రెచ్చిపోతుండ్రు భూ కబ్జాదారులుగా. అక్కడ సీసీ రోడ్ను సుతిడిసబెట్టలేదు భూ మాఫియా. చైతన్య నగరు మణికంఠ వెంచర్ నడుమిట్లా సీసీ రోడ్లను నకిలీ పత్రాలు పెట్టి ఇక సిమెంటు పలకలు నాటిండ్రు, కబ్జా చేసిండ్రు. ఇక ఈ ముచ్చట ఎరక వేసుకొని స్థానికులు అడగబోతే బెదిరింపులు. ఇక ఇలా మీద చర్యలు తీసుకోవాలి అని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిండ్రులా. ఇక అయినా సుత మరి అక్కడ కన్నెత్తి చూస్తలేరట మున్సిపల్ అధికారులు. ఏం సారు మీకేమన్నా చేతులు దడిచినాయా ఎట్లా? రోడ్డును కబ్జా చేస్తే వచ్చే పబ్లిక్ ఎట్లా పోతారు ఎట్లెత్తారు? మరి మొత్తం ఉన్న జాగనంతా కబ్జా పెట్టరాదు మీ సక్కదనం సల్లగుండా. ఈ డ్రగ్స్ అనేటివి ఎంతగా ఉన్నాయనంటే ఐతారం గోలిగా మనం ఇది మాట్లాడుకోవాలి. పోరగాళ్ళు ఇయ్యాల రేపట్ల మన నల్గొండలో చూడలే ఈ డ్రగ్స్ కాబట్టి టీచర్లనే చంపారు దొంగ కొడుకులు. అగో గట్ల అయిపోయింది ఉల్లా. అరే ఏడదుడు పోరగాళ్ళకి ఎవరు అలవాటు చేస్తారో ఏం చేస్తారో తెలుస్తలేదు కానీ చదువుకునే పోరగాళ్ళు సత్యనాశ అయిపోతున్నారు అనుకోరాదు ఉండ్రి. అరే ఏడికెళ్ళి వస్తున్నాయి మీకు ఎవడు ఇస్తానరా అంటే ఎవడు ఏది చెప్పడు.
వచ్చేది వస్తుంది, నవ్వులేదు నవ్వులుతాం, చేసేది చేస్తాం. ఆ డ్రగ్ మాత్రం ఎవరిని కొట్టి చంపుతుర్రో, ఎటు పోతుర్రో, వాళ్ళు ఏమవుతుర్రో, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, ఏం సంగతి అనే దాని మీదకి వెళ్ళి కొద్దిగా అవగాహన ఉండాలి కదా. ఇవాళ రేపట్ల పోరగాలు మొత్తం ఇటు నాశనం అయిపోతే తల్లిదండ్రులు లెక్క పెట్టరు, టీచర్లను లెక్క పెట్టరు, రోడ్డు మీద పోయేటోళ్ళని లెక్క పెట్టరు. ఏమున్నా ఆ మత్తులో వాడి ఏం కావాలో అది కావాలి. లేదనుకో అప్పటికప్పుడు ఏం చేయాలో గది చేయాలి. రౌడీలు తయారవుతారు అనుకో రాదురి. సొసైటీ మీద గింత ఆగమైతే ఎట్లా అని చెప్పి ఎస్పీ సాబు మస్తు జాగ్రత్తగా చెప్పుకొస్తుండే తల్లిదండ్రులకు కూడా. మీరు కూడా బరాబర్ నజర్ వేయాలి, కన్నేసి ఉండాలి, లేకపోతే మీ పోరగాలు ఆగమవుతారు ఈ అడవైన డ్రగ్స్ తోటి అని చెప్పి ఆ సార్ కూడా చాలా అవగాహన తీసుకురావాలని మస్తు ప్రయత్నిస్తున్నాడు. ఒక పారి చూద్దాం రారి. ఏ సందులో చూసినా, ఏ గల్లీలో చూసినా, పల్లెలో చూసినా, పట్నంలో చూసినా గంజాయి కథ మామూలుగా లేదు. ఒకప్పుడు వేరే దేశాల కాడు ఉండేది. ఇక అక్కడోళ్ళు బిజినెస్ కోసం ఇటు అమ్మేది, పోరలకు అలవాటు చేసేది. కానీ ఇప్పుడు దంద సాపిగా నడుతున్నదని ఇక్కడోళ్ళు సుత మస్తుగా అలవాటు పడ్డారు దంద చేస్తానికి. ఇక ఎట్లా చేసి గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఇక మొత్తం మీద అయితే ఓ కార్యక్రమం జోరుగానే పెట్టిండ్రులా. మహబూబాద్ జిల్లా గూడూరులో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా అక్కడ జిల్లా ఎస్పీ శబరీషు ఇక మొత్తం మీద గిట్ల ముఖ్య అతిథి లెక్క హాజరయ్యి జెండా ఊపి ఇక 2K రన్ను సురువు చేసిండు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలను దూరం చెయ్యాలి, ఇక వీటిని వాడకుండా చూడాలి, పక్క పొంట వాళ్ళన్నగి గంజాయి గుంజిన సుత చెప్పాలి, మీ సోపతోళ్ళు తప్పటడుగులు ఎత్తే సక్కమైన దారిలో పెట్టాలి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సుత పిల్లగాండ్లను ఓ కంట కనిపెట్టాలి అని చెప్పి గిసోంటి మాటలు మాట్లాడుకొచ్చిండు. ఇక ఇన్నరానులా మరి ఇక ఇప్పుడు ఉన్న కాలంలో గంజాయికి అలవాటు పడ్డది మొత్తం యువతనే కదా. బంగారు భవిష్యత్తును మొత్తం చిందర వందర వేసుకుంటుంది. ఇక మత్తు పదార్థాలు గంజాయి అసొంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గట్టిగా చెప్పుకొచ్చిండు. తల్లిదండ్రుల ఆశయాలను మంచిగా గుర్తుపట్టి గల పేరు నిలబెట్టాలి, జీవితంలో గౌరవం హోదా దక్కాలి అంటే అది చదువుతోటే సాధ్యం, చక్కగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి అని చెప్పుకొచ్చిండు రా. ఇక అయిపోయాయి వానాకాలం సగం కాలం వెళ్తున్నా బట్టే సినుకులు లేవా, చిడపట లేదా, ఎక్కలేదా, వేసుకున్న పంటలు ఎండిపోయే కాడికి వచ్చాయి. ఎట చేయాలి ఏం కథ. రైతులేమో ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారు, కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు, పరిశాన్ చేస్తూ ఉన్నారు సినుకు పడతలేదని. సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న ఓయే సూడు బతుకమ్మ దాని పైన ఉండిపోకమ్మా కిందికి రావమ్మా అని చాలా మస్తు పరిశాన్ అవుతున్నారు అనుకో రాదుండ్రి. ఇక ఇక్కడైతే ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం ఎట్లుంటుందో పత్తులు వేసుకుంటారు, మిర్చిలు వేసుకుంటారు, వర్షాధారిత పంటలు ఉంటాయి కదా. అగో ఆదానికే చాలా వర్ష ప్రభావం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సినుకేమో కనికరిస్తలేదా, మరి సినుకు రాకపోతే వణుకు లేకపోతే పంటలేమో పండేది లేదా. ఎట చేయాలి ఏం చేయాలని వాన కోసం ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారు. జనాల నమ్మకాలు గవి, రైతుల నమ్మకాలు గట్లుంటాయి. ఇక మరి వరుణదేవుడేమో కరుణిస్తలేడా, ఇటేమో రైతులు ఎదురు చూడబట్టే, వేసుకున్న పంటలు ఎండిపోబట్టే, ఎట చేయాలి ఏం కథ అనే దాని మీదకి వెళ్ళి ఇక్కడ రైతులు పూజలు చేస్తున్నారు. ఒకసారి చూద్దాం రారి వాళ్ళ బాధ ఏందో. వానదేవుడమ్మా వలలో వాని మాయగాల వలలో కాలం కరువాని వలలో కలువరీయ జనులు వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో ఇగనన్నా నీకు వలలో దయాలేద స్వామి వలలో కొట్టు కొట్టు వానదేవా జర వాన కొట్టిపియ రాదో. ఇక పొద్దేమో బాగానే వచ్చినట్టు అత్తివి మళ్ళీ అటే పోతివి. ఇక మున్నవడ్డానకు పంటలు వండుతాయా, 2 పంటలు వెళ్ళాలంటే ఉత్తగానే అవుతాయా. వానల కోసం ఇంకా కుస పూజలు చేస్తుండ్రు. ఆనలు పడాలని కోరుకుంటా మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలము మేడపిల్ల ఊరోళ్ళు పోలేరమ్మ గంగమ్మ తల్లులకు బిందెలతోటి నీళ్లు పోసి అభిషేకం చేసిరులా. ఒక్కో అమ్మవారికి 101 బిందెల చొప్పున మొత్తం 202 బిందెల నీళ్లు పోసి అభిషేకం చేసిరు. ఇక చూద్దాం పార్రి గాడిదాకా. ఆగో చూసిరా, ఇక అటెనక సిరి అమ్మవార్లను అందంగా అలంకరించి కాయ కర్పూరం పెట్టి పూజలు చేసిరు. ఇక మంచిగా ఆనలు పడాలి, పంటలు మంచిగా వండాలి అని మొక్కులు మొక్కుకున్నారులా. ఇదే విధంగా 4 రోజుల దాకా గిట్లనే పూజలు చేస్తామని ఊరోళ్ళు చెప్పుకొస్తుండ్రు. మరి ప్రకృతి కరణించాలే, ఆనదేవుడు ఆహానాలే. అవురా శివ ఏడబెట్టిన ఇది అంత మంచి మునగాని పోయాను. 23 ఏళ్ళకే ఇంత రాటు తేలినామంటే 63 ఏళ్ళ వరకు మొత్తం దేశాన్ని దోస్తట్టున్నావు కదా. 23 ఏళ్ళే ఉన్నాయట. పోరడు ఇంటికి తాళం వేసిన చూస్తున్నట, లేపుకొని పోతున్నాడట. ఇప్పటికే 25 తులాలకు ఎక్కువ బంగారం దోషినట, 130 తులాల దాకా వెండి దోషిండట. ఇక ఏం కావాలన్నా ఇవాళ రేపట్లో 25 తులాల బంగారం అంటే తక్కువ పైసలా. ఇక వీళ్ళ అమ్మనాయనను కుసబెట్టి సాద్దామని ఫిక్స్ అయినట్టుండు. అంతేనా ఎట్ట అనుకున్నారా మరి? కరిగిచ్చి పెయి మీద వేసుకొని నేను కూడా గోల్డ్ మ్యాన్ అని ఇట్లా తిరుగుదాం అట్ట తిరుగుదాం అనుకుంటున్నావా?
ఓ కొడుకో ఎక్కడి కథ ఏం దొంగతనాలు ఇవి. వీడు మామూలు పోరాడు కాదుగా, సిడికే ఉన్నాడు, దుడుకున్నాడు మొత్తం మీద. అయితే దుంకుతూనే ఉన్నంట తాళం పెట్టిన ఇళ్ళల్లో, దుంకి ఉన్న కాడికి బంగారం వేసుకొని వస్తున్నాడట. మళ్ళీ ఏమేరు కానీ పిల్లగాని లెక్క పట్టపగటీలేమో రెక్కికి తిరుగుడు. ఇక వాళ్ళు లేనోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ ఇండ్లు కావాలి ఎట్ట కావాలి ఎక్స్పర్ట్ అయ్యిండు మొత్తం మీద. దాంట్లో పట్ట వదినట్టే ఉన్నాడు. మొత్తానికి పోలీసు వాళ్ళు దొరకబట్టి ఈ పంత చింతపాటు చారు చేస్తామని పట్టుకపోయారట. ఇక మాపరికి తలంబరాలు పడతాయేమో తాతకు, ఎందుకురా వారి కష్టం చేసుకొని బతే కాదా, 23 ఏళ్ళకే ఇంత రాటు తేలినామంటే, నువ్వు ఇంత ఇగ్రంగాల్లో దొంగమైనామంటే మామూలు ఏం కాదు, నీ ఫ్యూచర్ మంచిగానే ఉంది. కానీ మరి ఈ పుని కూడా గట్టిగా పెట్టుకో తాత, ఏడ దొరికినా మళ్ళీ మంచిగా రుద్దుతారు అనుకో, రాదు ఉప్పు కారం. మరి దానికి కూడా తయారు ఉండాలి. ఓకేనా, దొంగతనాలు చేస్తే అంటే అయిపోద్దా? అబ్బాబ్బాబ్బా వీడు మామూలు దొంగ కాదు. దోసుకున్న ఇక నాకంటే ఎవరు మల్లగి సొమ్మంత అయిపోయేదాకా నేనే రాజునని మురిసి ముప్పందం అయిండు దొంగ. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో వరుస దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పట్టుకున్నారులా. తాళమేషున్న ఇండ్లను టార్గెట్ చేస్తాడట. ఎవ్వలేంది యూసి లోపలికి సొత్తుండట. ఉన్నదంతా దోసుకొని బయటపడి పరారైతుండట. ఇక మరి ఏదో ఒకనాడు దొరకాలి కదా, ఇప్పుడు దొరికిండు మోతెవరి. బిజినపల్లి మండలం షైన్పల్లి ఊరికి చెందిన కాసరి శివకుమారు తాళమేషున్న ఇండ్లను గుర్తుపట్టి ఇక మంచిగా ప్లానింగ్ ఎత్తుండు. ఇక పగటీలు అత్తడేమో, మంచిగా ఏ ఇల్లుకు తాళం ఉందని చూస్తాడేమో, అటెనక చిక్కి దొంగతనానికి దిగుతాడేమో. ఇన్పరాడుతోటి తాళాలు బీరువాలు వలగొట్టి బంగారం ఎండి పైసలు మొత్తం తీసుకుపోతుండట. ఇక గీ షాయిన్పల్లిలో 5 ఇండ్లల్లా, మామాయిపల్లి కాడ 2 ఇండ్లల్లో దొంగతనాలు అయినాయట. ఏందా అని మొత్తం అరుసుకొని ఎంకుడేటట వాళ్ళకంటే ముచ్చట ఎరకైంది. ఇక దొరకబడ్డ మొతెవరి నుంచి 25 తులాల బంగారము, 182 తులాల ఎండిని పట్టుకున్నారు. ఇంకిన్ని పైసలు సుతున్నాయట. ఇక ఇప్పుడు లోపట పోయి దొంగతనం చేయి మోతేవారి. కాలు రెక్కలు మంచిగున్నప్పుడు పని చేసుకుంటే కదా, ముసలోన్వైనవా ముడుగోన్వైనవా, 23 ఏళ్ళేనట, మళ్ళీ ఆయుష్పోరన్వే కదా. ఇగో గివన్నటువంటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.